సో ఫైనల్లీ గైస్ మనకైతే బ్రిగేడ్ నుంచి స్పెషల్గా క్రియేటర్స్ ప్యాకెట్ అయితే వచ్చేసింది అనమాట. అండ్ మీరు ఒక 10 days బ్యాక్ మన ఒక బయట ఛానల్ చెక్ చేస్తే దాంట్లో 10 minutes అరౌండ్ ఒక 10 minutes అనుకుంటా వీడియో అనేది. దాంట్లో బ్రిగేడ్ ఐడియాథాన్ గురించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసాం. అండ్ లైక్ ఆ బ్రిగేడ్ ఐడియాథాన్ అంటే ఏంటి, ఎలా పార్టిసిపేట్ చేయాలి, ఎట్లాగా క్రియేటర్గా రిజిస్టర్ అవ్వాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ఆ వీడియోలో. అండ్ ఇది ఎందుకు నాకు సెండ్ చేస్తారంటే ఆ వీడియోలోనే చెప్పా, మనం దీనికి స్పెషల్గా క్రియేటర్ పార్ట్నర్గా వర్క్ చేస్తున్నాం. సో దట్ మనకి స్వాగ్ కిట్ అనేది అయితే ప్రొవైడ్ చేశాను అనమాట. ఫస్ట్ ఇవ్వాలనే ఖచ్చితం. సో చెప్తున్నాను కదా, మీరు కూడా యాజ్ ఏ క్రియేటర్గా అయినా జాయిన్ అవ్వచ్చు, లేదంటే పార్టిసిపేషన్ కింద ఒక ఐడిని సబ్మిట్ చేసి కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. ఎట్లాంటి ₹1 కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఏంటంటే మీకు ఒక ఐడియా ఉంది, ఐడియాథాన్లో జస్ట్ పెట్టి అండ్ అప్వర్డ్స్ రిలేటెడ్గా ఇదంతా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేను ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో ఫుల్గా చూడని వాళ్ళు లేదా ఇన్ కేస్ మీరు మిస్ చేసి ఉంటే ఇక్కడ కార్డ్స్లో వేస్తున్నా, చెక్ చేయండి. అండ్ వెయిటింగ్ దీంట్లో స్వాగ్స్ అయితే ఉన్నాయని చెప్పాను కదా. అండ్ ఇంకో అప్డేట్ ఏంటంటే నా సైడ్ నుంచి బ్రిగేడ్ అండ్ ఆల్సో నా సైడ్ నుంచి ఒక 50 to 60 కప్స్ అయితే ఉన్నాయి మగ్స్ అనేవి బ్రిగేడ్ రిలేటెడ్గా. ఇది కంప్లీట్లీ మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి నా సైడ్ నుంచి. ఇవి ఏంటంటే నేను కొన్ని మినీ మైల్ స్టోన్స్ అయితే ఉన్నాయన్నమాట. సేమ్ అదే ట్రాక్తో ఈ యొక్క మైల్ స్టోన్ అనేది అయితే మెన్షన్ చేస్తుంది. దీని గురించి నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అప్కమింగ్ వీడియో అయితే డిస్కస్ చేద్దాం వన్స్ ఇది అన్బాక్స్ చేసిన తర్వాత. సో ఫస్ట్ థింగ్ అసలు ఎవితా ఉంది ఏముందో నాకు తెలియదు, నీతో పాటు ఫస్ట్ థింగ్ వచ్చేసి కుడి అనమాట. నెక్స్ట్ వచ్చి నెక్స్ట్ వచ్చి మోస్ప్రెడ్ అండ్ ఆల్సో చట్నీ మర్చిపోయి టైగర్తో పాటు పెన్బర్ ఇచ్చారు బ్రిగేడ్ కదా కంపెనీ బ్రాండ్తో. అండ్ నెక్స్ట్ వచ్చి బ్యాక్ అనమాట. అయితే కరెక్ట్ మంచిగా ఉంది సైజ్. అదే నెక్స్ట్ వన్ వచ్చేసి కప్ అనమాట. చెప్పాను కదా కప్ అనేది అయితే సో ఇట్లాంటి కప్స్ అనేవి నా దగ్గర ఒక 50 to 60 అయితే ఉంది. అవన్నీ మీకోసమే మళ్ళీ క్లారిటీ చెప్తాను. యాజ్ ఏ క్రియేటర్గా రిజిస్టర్ అవ్వి లైక్ నా సైడ్ నుంచి అండ్ ఆల్సో రూపం గ్రోత్ సైడ్ నుంచి బ్రిగేడ్ సైడ్ నుంచి రిజిస్టర్ అయిన తర్వాత మీరు ఏం చేయాలనేది కంప్లీట్గా ఒక డాక్యుమెంట్ చేసి అయితే పెట్టాను. దాంట్లో ఒకసారి చెక్ చేసుకోండి లైక్ వాట్ స్టెప్స్ ఏంటి అనేవి. వన్స్ రిజిస్టర్ అయిన తర్వాత ఫామ్ ఫిల్ చేస్తే మీకు ఒక టాస్క్ అనేది వెంటనే వన్స్ రీచ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫామ్ ఫిల్ చేస్తే మీకు ఆ కప్ అనేది అయితే బ్రిగేడ్ అండ్ ఆల్సో నా సైడ్ నుంచి సెండ్ చేస్తాం అనమాట. మినిమం ఇష్టం కోసం మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి. ఓకే రా, ఇదనమాట. నెక్స్ట్ వచ్చి ఫుడ్ అయితే చూద్దాం. లైక్ ప్రైజ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 3K అయితే ఉంది. అది తెలిసి మొత్తం కలిపి ఒక 5K వచ్చు ఫస్ట్ అనమాట. ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు, ఎగ్జాక్ట్ ఎక్కడైతే తెలియదు. ఎందుకంటే స్పాక్స్ అనే దానికి మన అమౌంట్ మెన్షన్ చేయకూడదు బికాస్ ఆఫ్ స్పెషల్గా మన కోసం వస్తుంది అనమాట. ఇది ఒకసారి వేసుకొని చూద్దాం. సో హుడీ ఎలా ఉందంటారు? నాకైతే క్వాలిటీ అయితే చాలా బాగా నచ్చింది. లైక్ ఇంత ఎక్స్పెక్ట్ చేయాలా బ్రిగేడ్ సైడ్ నుంచి. క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది, కంఫర్ట్ కూడా. అండ్ మెయిన్గా చెప్పాలంటే ఫిట్ అనేది కరెక్ట్గా సరిపోయింది. లూజ్ అయితే ఏం అవ్వలేదు, అంత బాగానే ఉంది. క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్. కమింగ్ టు ద పాయింట్ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఇదైతే క్యారీ బ్యాగ్ అనమాట. నేనైతే ఎవరు ఎక్కువ వాడను. మన ఫాలోవర్స్లో ఎవరైనా అమ్మాయిలు ఉంటే చెప్పండి, వాళ్ళకైతే ఇచ్చేస్తాలే కావాలంటే. జోక్స్ అపార్ట్, నేను కూడా ఉంచుకుందామని చూస్తున్నాను. ఇది బాగుంది కాబట్టి. నెక్స్ట్ థింగ్ కప్. ఇందాక చెప్పాను కదా, ఈ కప్ గురించి నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మనకి బ్రిగేడ్ సైడ్ నుంచి 50 to 60 కప్స్ అయితే ఉన్నాయి. అరౌండ్ ఒక 50 to 70 అనుకుంటా మేబీ. ఇవేంటంటే దాంట్లో ఒక టాస్క్ అయితే ఉంటుంది 5000 స్టార్స్ అనేవి. అది కాకుండా ఇది స్పెషల్గా అనమాట. బోత్ బ్రిగేడ్, జీసిఎన్ అండ్ ఆల్సో మెయిన్గా రూపకం గ్రోత్ అనమాట. మా సైడ్ నుంచి జాయిన్ అయిన వాళ్ళకి ఇది స్పెషల్గా 250 స్టార్స్ అనేది ఒక టార్గెట్ ఉంటుంది. మీరు ఆ స్టార్స్ ఏంటి అనేది కంప్లీట్ కావాలంటే ఇక్కడ ఇంత కార్డ్స్లో అనేది పెడుతున్నాను కదా, వీడియో చెక్ చేసుకోండి. 5000 స్టార్స్ అనేవి. సేమ్ వే 200 స్టార్స్ లేదా 250 స్టార్స్ అరౌండ్, నాకు క్లారిటీగా లేదు. ఒకసారి కింద అయితే డీటెయిల్స్ అనేవి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తా. 1-2 సార్లు చెక్ చేసుకుని
రిజిస్టర్ అవి. నెక్స్ట్ కింద ఇంకో లింక్ ఉంటుంది, రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఫామ్ అయితే ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత స్క్రీన్ షాట్స్ అండ్ ఎవ్రీథింగ్ ఏ కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుద్ది. ఆ డీటెయిల్స్ కూడా మెన్షన్ చేసిన తర్వాత ఇంకా మీరు లైట్ తీసుకోండి. అండ్ వన్స్ మీరు ఒక మైల్ స్టోన్ అనేది రీచ్ అయిపోతే ఇలాంటి కప్ అయితే బోత్ బ్రిగేడ్, జీసీఎన్, నెక్స్ట్ వచ్చి రూప్కమ్ గ్రోత్, ఈ ముగ్గురు సైడ్ నుంచి అయితే నేనైతే సెండ్ చేస్తాను. ఇది ఈ కప్స్ అనేవి అరౌండ్ ఒక 50 to 70 ఆర్ మేబీ 100 కూడా ఉండొచ్చు, బేస్డ్ ఆన్ మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి. ఇదన్నమాట. అండ్ రిమైనింగ్ ఇంకేమేమి ఉన్నాయని చూద్దాం. క్యారీ బ్యాగ్ అయితే చూసాం ఆల్రెడీ. నెక్స్ట్ డైరీ, మౌస్ ప్యాడ్. డైరీలో పాటు పెన్ కూడా ఉంది, ఆ పెన్ కూడా ఒకసారి చూద్దాం. రైట్. సో ఇది వచ్చేసి మౌస్ ప్యాడ్ అనమాట. క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సో బేసికల్ నా దగ్గర గూగుల్, AWS ఇంకా చాలా ఉన్నాయి గిట్హబ్ రిలేటెడ్గా స్వాక్స్ కిట్స్ అయితే, దాంట్లో ఇది ఒక పెట్టేస్తా. నెక్స్ట్ డైరీ అనేది చూద్దాం. రైట్. యా, ఇది వచ్చేసి డైరీ, ఇది వచ్చేసి పెన్. డైరీ అయితే నాకు ఎందుకు బాగా నచ్చిందో చెప్తాను చూడండి. ఇదేదో నార్మల్ ప్రింట్ లాగా కాకుండా 3D ప్రింట్లా ఇచ్చారనమాట. ప్రతి లైక్ ఇక్కడ హ్యాండ్ ఉందంటే హ్యాండ్ అనేది 3D స్ట్రక్చర్ అనమాట. నాకైతే ఫీల్ బాగుంది పట్టుకున్నప్పుడు, ఎందుకంటే వీడియోలో అంత ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి, బట్ బాగుంది 3D ఎఫెక్ట్ లాగా. డైరీ కూడా క్వాలిటీ అయితే బాగుంది. ఏదేమైనా కానీ బుక్స్ కొత్తలో కొన్నప్పుడు ఒక స్మెల్ వస్తుంది చూసారు, అదైతే భలే ఉంటుంది కదా. నెక్స్ట్ ఇది వచ్చేసి పెన్ అనమాట, మేబీ రొటేషన్ పెన్ అనుకుంటా. అండ్ ఇవన్నమాట. సో ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే మీరు కూడా ఇట్లాంటి స్వాక్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఎందుకు మీరు ఇంకా లేట్ చేస్తున్నారు అనేది అయితే నాకు అర్థం కాదు. బ్రిగేడ్ సైడ్ నుంచి మీరు కూడా ఈ యొక్క స్వాక్స్ అనేవి ఎర్న్ చేసుకోండి.